నియోజకవర్గంలో ధవళేశ్వరం నుంచి గోదావరి జలాలని తీసుకొచ్చి ఇంటింటికి శుద్ధి చేసినటువంటి మంచినీరు అందించేటటువంటి కార్యక్రమానికి శంకుస్థాపన చేయడం జరిగింది. దీనికి సంబంధించి నియోజకవర్గంలో ఉన్నటువంటి 3 మండలాల్లో 48 గ్రామాలకు పూర్తి స్థాయిలో ఇంటింటికి నీరు అందించే విధంగా 54 కోట్ల రూపాయలతో ఈ పథకాన్ని నిర్మించడం జరుగుతుంది. దీని ద్వారా ఓవర్ హెడ్ ట్యాంక్స్, అదేవిధంగా 154 కిలోమీటర్ల పైప్ లైన్లు, అలాగే 2 క్లస్టర్స్ ద్వారా ప్రతి గ్రామానికి 3 మండలాలకి కూడా పైప్ లైన్లు నిర్మించుకోవడంతో ఇంటింటికి నీరు అందించే విధంగా కూడా చేయడం జరుగుతుంది. ఆ విధంగా ఈ కార్యక్రమాన్ని కూడా ఈరోజు ప్రారంభించాం. అలాగే ఇక్కడ దువ్వ గ్రామంలో మండల ప్రజా పరిషత్ పాఠశాల నెంబర్ 3ని 43 లక్షల రూపాయలతో నిర్మాణం చేసి దాన్ని కూడా ప్రారంభించుకోవడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా ఈ గ్రామాన్ని స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా క్లీన్ అండ్ గ్రీన్గా ప్రతి నెల కూడా మండలంలో ఉన్నటువంటి ఒక గ్రామంలో మిగిలిన గ్రామాల నుంచి, అన్ని గ్రామాల నుంచి కూడా శానిటేషన్ సిబ్బంది ఒక గ్రామానికి వెళ్ళి ఆ గ్రామాన్ని పూర్తి స్థాయిలో పరిశుభ్రం చేసే విధంగా కూడా ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం. దానిలో భాగంగా ఈరోజు దువ్వ గ్రామంలో దాదాపు 50 మంది శానిటేషన్ వర్కర్స్తో ఈ గ్రామంలో ఉన్నటువంటి అన్ని వార్డుల్లో కూడా ఈ క్లీన్ అండ్ క్లీన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఇక్కడ ఉన్నటువంటి చెత్తని, అదేవిధంగా మిగిలిన వాటిని అన్నింటినీ కూడా క్లీన్ చేయడం జరుగుతుంది. తద్వారా ఈ గ్రామాన్ని ఒక స్వచ్ఛ గ్రామంగా చేయాలని ఒక సంకల్పంతో ముందుకు వెళ్తూ జరుగుతుంది. అదేవిధంగా 17 నెలల తెలుగుదేశం కూటమి, జనసేన, బీజేపీ కూటమి పరిపాలనలో ఈ నియోజకవర్గంలో దాదాపు 1650 కోట్ల రూపాయలతో అభివృద్ధిని, సంక్షేమాన్ని కూడా చేయడం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే సూపర్ 6 హామీలు ఇచ్చామో ఆ హామీల్లో 90% హామీలను అమలు చేసినటువంటి ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది. ముఖ్యంగా ప్రతిదీ కూడా ఈ కార్యక్రమాలు చేయడంతో పాటుగా అభివృద్ధి కార్యక్రమాలకి పెద్ద ఎత్తున R&B రోడ్లు కానీ, పంచాయతీరాజ్ రోడ్లు కానీ నిధులు తీసుకొచ్చి వాటిని కూడా త్వరలోనే కూడా కొన్ని పనులు కూడా ప్రారంభించుకోబోతున్నాం. ముఖ్యంగా పాఠశాలల అభివృద్ధికి ఐటీ శాఖ మంత్రులు, విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారు నాయకత్వంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో మోడల్ స్కూల్స్ని ప్రారంభించి ఈరోజు ప్రతి క్లాస్కి ఒక టీచర్ ఉండే విధంగా కూడా ఈరోజు అనేక సంస్కరణలు తీసుకొచ్చి, అలాగే స్కూల్ డ్రెస్సుల్లో కానీ, మధ్యాహ్న భోజన పథకంలో కానీ ఈరోజు అనేక సంస్కరణల ద్వారా విద్యా వ్యవస్థను పటిష్టం చేసే విధంగా దేశంలోనే ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థని నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దే విధంగా లోకేష్ గారు కృషి చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి కూడా అన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అందే విధంగా కూడా ముందుకు వెళ్తాం. రాబోయే కాలంలో మరింత అభివృద్ధి చేసి ఈ నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో సమగ్రమైనటువంటి అభివృద్ధిని చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం.